2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచడానికి కానీ 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడానికి కానీ కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ అమ్మాయిలకు స్కూటీలు కానీ ఏది ఇవ్వకుండా 4 నెలలు గడిచినప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ దీన్ని దాటవేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ రిజర్వేషన్ల ఇష్యూని తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటికే ఇవాళ దాని మీద మా నాయకులంతా సరిపోయినంత క్లారిటీ ఇచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి సంకల్పం ఉన్న పార్టీ తప్ప ఎక్కడా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం కానీ చర్యల సందర్భం కానీ లేదని ఇప్పటికీ క్లారిఫై చేసింది. కాబట్టి నేను దాని జోలికి పోను. వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డికి ప్రజల్ని ఫేస్ చేసే దమ్ము లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓట్లు రావనటువంటి భయంతో ఇవాళ ఒకవేళ సీటు గెలవకపోతే నా పదవి ఉంటుందో ఊడిపోతున్నటువంటి భావనతోటి అందులో మల్కాయిని నేను గతంలో గెలిచిన సీటు కాబట్టి ఈ సీటును కోల్పోతే వితిన్ ద పార్టీలో నాకు భంగపాటు తప్పదు, నాకు అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం లేదని చెప్పి ఇవాళ వారు ఇక్కడ మల్కాయిని ప్రజలకి ఓటర్లకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ అంటుండు, దావతులు ఇస్తూ ఉండు, నాకు ఇతర పార్టీ నాయకులు కొనుగోలు చేస్తూ ఉండు. ఇవాళ ఇక్కడ మల్కాగిరి అనేది చాలా చైతన్యవంత నియోజకవర్గం కాబట్టి డబ్బుకు మద్యానికి ప్రలోభాలకు లొంగే నియోజకవర్గం కాబట్టి ఇప్పటికే 18-19% కాంగ్రెస్ పార్టీ మాకు డిఫరెన్స్గా ఉంది. కాబట్టి ఈ మల్కాగిరిలో ఎక్కడికి పోయినా ఒకటే మాట, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, మీరే గెలుస్తున్నారు, మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేటువంటి ఈ క్రమంలో ఇవాళ గిట్లాంటి వెకిలి మకిలి ప్రయత్నాలకు ఇక్కడ ఆస్కారం లేదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ రేపు మళ్ళీ అమిత్ షా గారు వచ్చేటువంటి సభ మరోసారి మల్కాగిరి నియోజకవర్గ ప్రజానికానికి స్ఫూర్తినిచ్చే సభగా ఉండబోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి వేలాదిగా ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలి వచ్చి 5వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు జరిగేటువంటి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వేషన్లు వాస్తవంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీతో కాదు, చాలామంది చరిత్ర తెలియదు. రిజర్వేషన్లను మొట్టమొదటిసారిగా స్వతంత్రం రాకముందే అనేక సంస్థానాలలో బలహీన వర్గాలకు సేఫ్ గార్డ్స్ ఉండాలి, రిజర్వేషన్లు అని చెప్పి సావు మహారాజ్ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ కల్పించారు. 1919లోనే భారతదేశంలో ఇక్కడి స్థానిక ప్రభుత్వ ఏర్పాటుకు పునాది పడ్డది. 1990 సైమన్ కమిషన్ 1927లో ఎట్లయితే సావు మహారాజు లాంటి మానీయులు పేదలకు అణచివేత గురయ్యే వాళ్లకు సప్రెస్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కల్పించిండ్రో అదే పద్ధతిలో కల్పించాలని చెప్పి ఈ దేశానికి సైమన్ కమిషన్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వివక్ష వైవిధ్యం అన్ని కులాలను స్టడీ చేసి వాళ్ళు ఒక గొప్ప రిపోర్టు తయారు చేసిండ్రు. ఆ రిపోర్ట్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఈ పని కోసం వచ్చినటువంటి సైమన్ కమిషన్ కలవకపోగా సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పి నినాదం ఇచ్చింది ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో భాగంగా. కానీ అంబేద్కర్ గారు మాత్రం దీన్ని వదిలిపెట్టకుండా స్వతంత్రం వచ్చినాడు వస్తుంది, కానీ ఇప్పుడు ఈ అణగారిన వర్గాల కోసం ఏదైనా రిజర్వేషన్ రాకపోతే ఈ జాతులు మరింత కుంగిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి 1930, 31, 32 1930, 31, 32లో లండన్లో మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగాయి. మూడిట్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి
ఇవాళ గాంధీ గారు కానీ ఎవరు కానీ పోలేదు. పోయిన మహనీయుడు